Hi friends, today we are discussing reflective pronoun. ప్రీవియస్ క్లాస్లో మనం వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్ అదేవిధంగా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ గురించి నేర్చుకున్నాం. అయితే ఈ క్లాస్లో మనకు వచ్చేసి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ లేదా ఎంపటిక్ ప్రొనౌన్ అనేది నేర్చుకున్నాం. అయితే మనకు రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ లేదా ఎంపటిక్ ప్రొనౌన్ అనేది ఎక్కడైనా మనము ఎలా గుర్తుపట్టాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఇవి ఎక్కడైనా కనిపిస్తే మనకు ఏంటి మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ ఇవి కానీ లేదా అవర్ సెల్వ్స్ ఎందుకు వాడినాం, ఇక్కడ సెల్ఫ్ ఎందుకు వాడినాం అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటే సెల్వ్స్ వాడతాం. సెల్వ్స్ ఒకరే ఉంటే సెల్ఫ్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు అవర్ సెల్వ్స్, యువర్ సెల్వ్స్, దెమ్ సెల్వ్స్, హర్ సెల్వ్స్ ఈ వర్డ్స్ మీకు ఎక్కడైనా స్టేట్మెంట్లో లేదా సెంటెన్స్లో కనిపిస్తే అది మనం ఏంగా తీసుకోవాలి, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ గా చెప్పుకోవాలన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ద రిఫ్లెక్టివ్ ప్రొనౌన్.